మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద డ్రగ్స్ తో పాటుగా మందు పార్టీ జరిగిందని వెల్లడించారు. పోలీసులు ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే మొదటిగా బుల్లెట్ సౌండ్ వినిపించిందన్నారు. బుల్లెట్ సౌండ్ విని వెంటనే తామంతా అప్రమత్తమయ్యామని, తాము పోలీసులు మరి గట్టిగా అరిచినట్టుగా రిపోర్టులో తెలిపారు. తాము చెప్తున్నప్పటికీ మరో 2 సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించిందన్నారు. మరోవైపు మీరు కాల్పులు జరపండి, నేను మొత్తం చూసుకుంటాను, ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినిపించిందని వివరించారు. అయితే తామంతా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయిందన్నారు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా. కుమార్, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్. అసలు ఇంకా రిమాండ్ రిపోర్టులో ఏ విషయాలు పొందుపరిచారు? మొన్న ఏదైతే మొయినాబాద్లోని విఎంఆర్ ఫామ్ హౌస్లోని ఏదైతే ఒక డ్రగ్ పార్టీని ఈగల్ టీం అధికారులు అయితే బట్టబయలు చేశారో, అయితే ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పలు ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే డ్రగ్స్ పార్టీలోని తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడ్డాడు. అలాగే మరొక పక్క ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఏదైతే ఇదే డ్రగ్ దాంట్లో పట్టుబడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ డ్రగ్ కేసుకు సంబంధించి మొన్న రాత్రి పోలీసులు అక్కడ ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. అయితే ఆకస్మిక దాడులు నిర్వహించి అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే అక్కడ 11 మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే నిన్న ఏదైతే 8 మందికి నోటీసులు ఇచ్చి విడుదల చేశారు, అందులో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే మిగతా 3 కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలని పోలీసులు ప్రస్తావించారు. అయితే మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగిందనే దానిపై చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న రాత్రి ఏదైతే పక్కా సమాచారంతోనే ఈగల్ టీం అధికారులు ముందుగానే సెర్చ్ వారెంట్తోని ఏదైతే అది ఫామ్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇటు ఈగల్ టీం అధికారులు అక్కడికి చేరుకోగానే మొదటగా ఏదైతే గన్ ఫైర్ అయితే జరిగింది. ముఖ్యంగా గన్ ఫైర్ విని ఏదైతే అధికారులందరూ అంటే అక్కడ ఉన్న పోలీసు అధికారులందరూ కూడా తాము పోలీసులమంటూ గన్ ఫైర్ చేయొద్దంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. అయినా సరే మరొక 3 సార్లు గాల్లో కాల్పులు అయితే జరిపారు. అయితే ఈ కాల్పులు జరిపిన తర్వాత కూడా వాళ్ళు ఇదే పరంగా అంటే తాము పోలీసులం కేవలం సెర్చ్ వారెంట్ మాత్రమే వచ్చామంటూ కూడా వాళ్ళు స్పష్టించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గన్ ఫైరింగ్ అయితే ఆగిపోయింది. అయితే అదే గన్ ఫైరింగ్ జరిగిన సమయంలోని ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఏం జరిగినా పర్లేదు నేను చూసుకుంటాను, గన్ ఫైర్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా నమిత్ శర్మ కూడా పేర్కొనడం జరిగింది. అయితే పోలీసులు అక్కడ సెర్చ్ వారెంట్ తీసుకెళ్లి రోహిత్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపై పూర్తిగా పోలీసులు అధికారులు పూర్తిగా విశ్లేషించారు. అయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ పార్టీ జరిగినట్లు కూడా గుర్తించారు. అయితే మందుతో పాటు ఇటు డ్రగ్స్ కూడా అక్కడ సేవించినట్లయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా 11 మందిని కూడా వేరువేరుగా విచారించారు. అయితే మొదటగా ఏదైతే వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ పలుమార్లు ఏదైతే పోలీసులు అడిగేసరికి తాము డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వాళ్ళైతే అంగీకరించారు. అయితే మొదటగా అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఎవరిచ్చారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా ఈ కేసులోని రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అనేది అయితే తెలిసింది. అయితే ఆ తర్వాత సిమ్లాకి వెళ్ళిన సమయంలో ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళిన సమయంలోని 1 గ్రామ్ వచ్చేసి 15,000 రూపాయలకైతే ఆ డ్రగ్ కొన్నట్లయితే గుర్తించారు. అయితే ఆ తర్వాత అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఆ డ్రగ్స్ తీసుకొని ఇక్కడ పార్టీ చేసుకున్నట్లయితే తెలిసింది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా ఈ రివాల్వర్ వచ్చేసి ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆ సోదరుడు కూడా అక్కడ ఉన్నారు. రితీష్ రెడ్డికి సంబంధించిన పిస్టల్ అయితే ఇది కూడా జర్మన్ మేడ్ .32 బ్లాంక్ పిస్టల్ ఇది. అలాగే కొన్ని రౌండ్ బుల్లెట్స్ కూడా అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా అక్కడ మొదటి రోజు ఏదైతే ర్యాపిడ్ టెస్టులు అయితే నిర్వహించారో అందులో 5గురికి డ్రగ్ పాజిటివ్ అయితే వచ్చింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే రితీష్ రెడ్డి, అలాగే ముఖ్యంగా మరొక వ్యక్తి శర్మ అనే వ్యక్తి కూడా వచ్చింది. అలాగే మరొక 2కి కూడా డ్రగ్ పాజిటివ్ అయితే వచ్చింది. అయితే మరొకసారి కన్ఫర్మ్ చేసుకునేందుకు ఎర్రగడ్డ ఆసుపత్రికి కూడా బ్లడ్ శాంపిల్స్ పంపించి మరి మరొకసారి టెస్టులు నిర్వహించారు. అయితే ఆ టెస్టుల్లోని పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఏదైతే డ్రగ్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ కేసుపై పూర్తిగా విచారించారు. అయితే విచారించిన తర్వాత ఇందులో 8 మందికి ఏదైతే ముఖ్యంగా నోటీసులు ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత మిగతా 3 కూడా ఉప్పర్పల్లి జడ్జి ఎదుట కూడా హాజరుపరిచారు. అయితే జడ్జి ఎదుట ముఖ్యంగా వాళ్ళ లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి గన్ ఫైరింగ్ జరిగింది కాబట్టి వాళ్ళ 3కి కూడా రిమాండ్ అయితే విధించడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.